మన కంప్యూటర్‌లో స్టోరేజ్ అనేది ఫుల్ అవ్వడం వల్ల మన కంప్యూటర్ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. విండోస్ 10లో మనకు అవసరం లేని క్యాష్, టెంపరరీ ఫైల్స్‌ని డిలీట్ చేసుకోవడం వల్ల ఈ యొక్క హార్డ్ డిస్క్ స్పేస్‌ని మనము ఫ్రీ అప్ చేయొచ్చు. సో, మొదటిగా ఇదే మన ఛానల్‌కి మీరు ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలానే ఈ యొక్క వీడియోకి లైక్ అయితే చేయండి. సో, మొదటిగా మన యొక్క సిస్టమ్‌లో రీసైకిల్ బిన్‌ని మనము ఎంప్టీ చేసుకోవాలి. సో, మనం డిలీట్ చేసేటువంటి ఫైల్స్ అన్నీ కూడా మన యొక్క రీసైకిల్ బిన్‌లోనే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క రీసైకిల్ బిన్ని ఎంప్టీ చేసుకోవడం. సో, ఇందుకోసం మీరు సింపుల్‌గా ఎంప్టీ రీసైకిల్ బిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి యెస్ అయితే క్లిక్ చేయొచ్చు. విండోస్ 10లో ఆటోమేటిక్‌గా టెంపరరీ ఫైల్స్ అనేవి డిలీట్ అవ్వడం కోసం స్టోరేజ్ సెన్స్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. అయితే ఈ యొక్క ఆప్షన్ అనేది డిఫాల్ట్‌గా ఆఫ్ చేసి ఉంటుంది. సో, స్టోరేజ్ సెన్స్‌ని ఎనేబుల్ చేయడం కోసం మీరు స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేయండి. అండ్ సెట్టింగ్స్‌లోకి అయితే వెళ్ళండి. అండ్ సిస్టమ్ అండ్ ఇందులో లెఫ్ట్ సైడ్ మీరు స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు స్టోరేజ్‌లో స్టోరేజ్ సెన్స్ అనేది కనిపిస్తుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్‌ని ఎనేబుల్ అయితే చేయండి. అండ్ కాన్ఫిగర్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడు స్టోరేజ్ సెన్స్ అనేది రన్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ సెట్ చేయొచ్చు. ఈ యొక్క టెంపరరీ ఫైల్స్‌ని డిలీట్ అవ్వాలి అనుకుంటే టిక్ మార్క్ అయితే పెట్టండి. అండ్ రీసైకిల్ బిన్‌లో ఎన్ని రోజుల తర్వాత ఫైల్స్ ఆటోమేటిక్‌గా డిలీట్ అవ్వాలనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్స్ ఫోల్డర్‌ని కూడా మీరు ఎన్ని రోజుల తర్వాత డిలీట్ చేయాలి అనేది ఇక్కడ మీరు సెట్ చేయొచ్చు. సో, నేనైతే డౌన్లోడ్స్ ఫోల్డర్‌ని నెవర్‌లో అయితే పెడతాను. అండ్ రీసైకిల్ బిన్‌ను కూడా నెవర్‌లో అయితే పెడతాను. అండ్ ప్రెజెంట్ ఈ యొక్క సెట్టింగ్స్‌తో రన్ అవ్వాలి అనుకుంటే మీరు డైరెక్ట్‌గా క్లీన్ నౌ ఆప్షన్ అయితే యూజ్ చేసి ఈ యొక్క టెంపరరీ ఫైల్స్‌ని ఇప్పుడే డిలీట్ చేసుకోవచ్చు. సో, బ్యాక్ అయితే వద్దాం. అండ్ ఇందులో టెంపరరీ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. అండ్ వన్స్ స్కాన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏ ఫైల్స్ అయితే టెంపరరీ ఫైల్స్‌లో ఉన్నాయో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు డౌన్లోడ్స్ ఫోల్డర్ కూడా టెంపరరీ ఫైల్స్ కిందనే చూపిస్తోంది. సో, విండోస్ అప్డేట్‌లో 4 జీబీ ఆఫ్ ఫైల్ అయితే ఉంది. సో, మీరు రీసెంట్‌గా కానీ విండోస్‌ని అప్డేట్ చేసినట్లయితే ఈ ఫైల్‌ని డిలీట్ చేయకపోవడమే మంచిది. కొన్ని రోజుల పాటు డిలీట్ చేయకండి. సో, మీకు ఎలాంటి బగ్స్, ప్రాబ్లమ్స్ లేవు రీసెంట్ అప్డేట్ వల్ల అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. మీరు విండోస్‌ని రివర్ట్ బ్యాక్ చేయాలి అనే ఆప్షన్ యూజ్ చేయాలి అంటే ఈ ఫైల్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ మనకి రీసైకిల్ బిన్ డిలీట్ చేయాలనుకుంటే టిక్ అయితే పెట్టండి. సో, ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసినవి ఎంత అని చూపించేది ఇక్కడ సైజ్ అయితే చూపిస్తుంది. సో, వన్స్ మీరు ఈ విధంగా టిక్ మార్క్స్ అయితే పెట్టిన తర్వాత పైన రిమూవ్ ఫైల్స్‌ని అయితే క్లిక్ చేయొచ్చు. సో, బ్యాక్ అయితే వచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ షో మోర్ కేటగిరీస్‌లోకి వెళ్ళినట్లయితే ఇందులో మనకి సిస్టమ్ అండ్ రిజర్వ్డ్ అని కనిపిస్తుంది. సో, దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇందులో మీ యొక్క ఓఎస్ ఎంత సైజ్ తీసుకుంది అండ్ రిజర్వ్డ్ స్టోరేజ్ ఎంత తీసుకుంది, హైబర్నేషన్ ఫైల్, సిస్టమ్ రీస్టోర్ ఫైల్ ఎంత జీబీ అనేది యూజ్ చేస్తున్నాయని డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి. సో, ప్రెజెంట్ అయితే బ్యాక్ అయితే వద్దాం. వ్యూ స్టోరేజ్ యూసేజ్ ఆన్ అదర్ డివైస్ అని క్లిక్ చేస్తే మీకు మిగిలిన డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ యొక్క ఫైల్స్ అనేవి ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటున్నాయో కూడా మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అండ్ బ్యాక్ అయితే వచ్చేద్దాం. అండ్ ఇంకొంచెం కిందకి వెళ్తే చేంజ్ వేర్ న్యూ కంటెంట్ ఇస్ సేవ్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, దీనిలో కొత్త కంటెంట్ అనేది ఏ పార్టీషన్లో సేవ్ అవ్వాలి అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేయొచ్చు. సో, స్టార్ట్ మెనూలో మీరు డిస్క్ క్లీనప్ అని సెట్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. అండ్ ఓకే మీద క్లిక్ చేయండి. అండ్ వచ్చిన ఆప్షన్స్లో క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ అనే దాన్ని ఓకే చేయండి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఓకే మీద క్లిక్ చేయండి. సో, ఈ యొక్క డిస్క్ క్లీనప్ని యూజ్ చేసి అట్ ప్రెజెంట్ మీరు ఎంత స్పేస్ని క్లియర్ చేయొచ్చు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ప్రెజెంట్ మీరు ఎంత సెలెక్ట్ చేశారో ఇక్కడ చూపిస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ అప్డేట్ని సెలెక్ట్ చేస్తే 4 జీబీ అండ్ రీసైకిల్ బిన్ సెలెక్ట్ చేస్తే 6 జీబీ అయితే డిలీట్ అవుతుంది అనమాట. సో, వన్స్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేయండి. అండ్ డిలీట్ ఫైల్స్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది. సో, మీరు వేటిని సెలెక్ట్ చేశారనే దాన్ని బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అండ్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. మీరు సిస్టమ్ రీస్టోర్ని ఆన్ చేస్తున్నప్పుడు మాత్రమే ఇందులో ఈ యొక్క ఫైల్స్ అనేవి స్టోర్ చేయబడి ఉంటాయన్నమాట. సో, ప్రెజెంట్ నా యొక్క సిస్టంలో సిస్టమ్ రీస్టోర్ ఆన్ చేసి ఉంది అండ్ 6 జీబీ ఆఫ్ ఫైల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, వీటిని నేను ఇప్పుడు డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం మీరు మళ్ళీ మీ యొక్క డిస్క్ క్లీనప్ని అయితే ఓపెన్ చేయాలి. అండ్ డిస్క్ క్లీనప్లో ఇందాక చెప్పినటువంటి ప్రాసెస్లోనే మళ్ళీ ఫాలో అయితే అవ్వాలి. అండ్ ఇప్పుడు ఇందులో మోర్ ఆప్షన్స్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇందులో సిస్టమ్ రీస్టోర్ అండ్ షాడో కాపీస్లో క్లీనప్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తే లాస్ట్ రీస్టోర్ పాయింట్ తప్ప అంతకంటే ఓల్డ్ వన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. సో, దీనివల్ల ఎంతో కొంత స్పేస్ అనేది మనకి మిగులుతుంది. సో, డిలీట్ మీద క్లిక్ చేద్దాం.
అండ్ అంతే, మనకి ఓల్డ్ వన్నీ కూడా డిలీట్ అయిపోయినట్టే. మన యొక్క సిస్టంలో మనం చాలా యాప్స్ని, చాలా గేమ్స్ని అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. సో ప్రెజెంట్ ఏ విధంగా యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఇందుకోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ మెనూలోకి వెళ్దాం, సెట్టింగ్స్, యాప్స్, అండ్ ఇందులో యాప్స్ అండ్ ఫీచర్స్లో మనకి ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్నీ కనిపిస్తాయి. ఇందులో షార్ట్ బైలో సైజ్ అని సెలెక్ట్ చేసినట్లయితే హైయెస్ట్ నుంచి లోయెస్ట్ సైజ్కి ఇవి ఆర్డర్లో చూపించడం జరుగుతుంది. సో ఇందులో నుంచి మీకు అవసరం లేని వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి డైరెక్ట్గా. అండ్ ఈ విధంగా మీకు అవసరం లేని మిగిలిన సాఫ్ట్వేర్స్ అన్నింటినీ కూడా మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో స్టార్ట్ మెనూ మీద రైట్ క్లిక్ చేయండి, రన్ మీద క్లిక్ చేయండి, అండ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిని టైప్ అయితే చేయండి. TEMP అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇందులో మీకు కొన్ని ఫైల్స్ అయితే కనిపిస్తాయి. సో వీటిని మీరు డిలీట్ అయితే చేసేయచ్చు. డైరెక్ట్గా షిఫ్ట్ డిలీట్ కొట్టచ్చు మీరు. ఎస్ మీద క్లిక్ చేద్దాం, కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. ఇందులో కొన్ని అయితే డిలీట్ అవ్వవు, వాటిని మీరు స్కిప్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు రైట్ క్లిక్ చేయండి, రన్ మీద క్లిక్ చేయండి, అండ్ ఇప్పుడు TEMPకి ముందు వెనక పర్సంటేజ్ అనేది మీరు పెట్టాలి. సో పర్సంటేజ్ TEMP మళ్ళీ పర్సంటేజ్ టైప్ చేయండి, ఓకే మీద క్లిక్ చేయండి. అండ్ ఇందులో ఉన్న ఫైల్స్ని కూడా మనము డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో డిలీట్ చేసే ముందు నేను Ctrl+Alt ప్రెస్ చేసి ఎంత GB ఉంది అనేది చూస్తాను. సో ప్రాపర్టీస్ క్లిక్ చేద్దాం, అండ్ ఆల్మోస్ట్ 12 GB అయితే నాకు ఇక్కడ టెంపరరీ ఫైల్స్ అయితే ఉన్నాయి. సో వీటి వల్ల మన యొక్క సిస్టమ్కి ఎలాంటి యూజ్ అయితే లేదు అట్ ప్రెజెంట్. సో ఇప్పుడు మనం వీటిని డిలీట్ అయితే చేసేయచ్చు. వీటిని సెలెక్ట్ చేసి షిఫ్ట్ డిలీట్ కొడుతున్నాను, నేను ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ కొన్ని ఫైల్స్ ఇందులో కూడా డిలీట్ అవ్వవు, సో వాటిని మనము స్కిప్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు రైట్ క్లిక్ చేయండి, రన్ మీద క్లిక్ చేయండి, ప్రీఫెచ్ అని టైప్ చేయండి, ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఇందులో ఉన్న వాటిని కూడా మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇప్పుడు మనము హైబర్నేషన్ని ఏ విధంగా డిసేబుల్ చేయాలో చూద్దాం. సో నా సిస్టంలో హైబర్నేషన్ కోసం 6.37 GB ఆఫ్ ఫైల్స్ అనేవి ఉండడం జరుగుతోంది. అయితే ముందుగా ఈ యొక్క హైబర్నేషన్ అంటే ఏంటని తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి ఓపెన్ చేసి ఉంచారనుకుందాం. ఈ యొక్క హైబర్నేట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే నా సిస్టమ్ టర్న్ ఆఫ్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే నా యొక్క ర్యామ్లో ఉన్నటువంటి డేటా అంతా నా యొక్క హార్డ్ డిస్క్లో స్టోర్ చేయబడుతుంది. మళ్ళీ నేను నా యొక్క సిస్టమ్ని టర్న్ ఆన్ చేసినప్పుడు ఈ డేటా మళ్ళీ ర్యామ్లోకి వెళ్తుంది, అండ్ నేను ఏవైతే ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసి ఉంచానో మళ్ళీ నా సిస్టమ్ ఆన్ అయిన తర్వాత అవి అలానే ఉంటాయన్నమాట. ఈ యొక్క హైబర్నేట్ ఆప్షన్ని ఏ విధంగా ఆన్ చేయాలనేది నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియోని అయితే మీరు చూడొచ్చు, పైన కార్డ్స్లో అయితే లింక్ అయితే ఉంటుంది. ఈ యొక్క హైబర్నేట్ ఫైల్ అనేది C డ్రైవ్లో ఉంటుంది, కానీ మనం డైరెక్ట్గా అయితే డిలీట్ చేయలేం. అండ్ ఇది డిలీట్ చేయాలి అంటే మనం హైబర్నేషన్ మోడ్ని ఆఫ్ చేయాలన్నమాట. సో హైబర్నేషన్ని ఏ విధంగా ఆఫ్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. స్టార్ట్ మెనూ మీద రైట్ క్లిక్ చేయండి, విండోస్ పవర్ షెల్ అడ్మిన్ మీద క్లిక్ చేయండి, అండ్ ఎస్. అండ్ ఇందులో నేను చెప్పిన విధంగా అయితే టైప్ చేయండి, powercfg/hibernate off అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో మీకు ఎలాంటి మెసేజ్ అయితే రాదు, బట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్ట్ మెనూలో నా యొక్క హైబర్నేషన్ అనేది ఆఫ్ అయిపోయింది. అండ్ మళ్ళీ మీరు దీన్ని రీఎనేబుల్ చేయాలి అనుకుంటే మళ్ళీ అగైన్ సేమ్ కమాండ్ అయితే టైప్ చేయండి, powercfg/hibernate on అని టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ మీకు హైబర్నేట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది. సో మీరు హైబర్నేషన్ని ఆఫ్ చేసి ఉంచితేనే ఈ యొక్క ఫైల్స్ అనేవి డిలీట్ అవుతాయి. మళ్ళీ మీరు అగైన్ ఆన్ చేశారనుకోండి, ఎంతో కొంత స్టోరేజ్ అయితే హైబర్నేషన్ కోసం ఒక సైడ్కి అయితే ఉంచడం జరుగుతుంది. మనం సిస్టమ్ రిజర్వ్డ్లో చూసుకుంటే సిస్టమ్ ఫైల్స్ అనేవి 20 GB అయితే ఉంది. ఈ యొక్క 20 GBలో ఓన్లీ విండోస్ 10 కోసం అవసరమైనటువంటి ఫైల్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఇందులో ఫైల్స్ అనేవి కూడా విండోస్ 10 రన్ అవ్వడం కోసం చాలా ఇంపార్టెంట్. అయితే దీన్ని కూడా మీరు తగ్గించే అవకాశం అయితే ఉంది. అయితే ఈ యొక్క ఆప్షన్ని మీరు యూజ్ చేసే ముందు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు చేయబోయేటువంటి ఈ ప్రాసెస్ అనేది విండోస్ ఫైల్ని మోడిఫై చేయడం అన్నమాట. సో ఎప్పుడు కూడా విండోస్ ఫైల్ని మోడిఫై చేయడం అనేది ఒక రిస్కీ ప్రొసీజర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ల్యాప్టాప్లో కేవలం 250 GB మాత్రమే ఉంది అండ్ మీకు స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మీరు ఈ ఆప్షన్ అయితే యూజ్ చేయొచ్చు. ఈ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల ఈ యొక్క 20 GB ఫైల్స్ అనేవి కంప్రెస్ అయ్యి కేవలం ఒక 16-17 GBకి అయితే తగ్గుతాయి. సో ఇందుకోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి. సో స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేయండి, CMD అని టైప్ చేయండి, అండ్ కమాండ్ ప్రాంప్ట్ కనిపిస్తుంది. సో రైట్ క్లిక్ చేయండి, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేయండి, ఎస్. అండ్ ఇందులో నేను చెప్పిన విధంగా అయితే టైప్ చేయండి, compact.exe/
కాంపాక్ట్ ఓఎస్ ఆల్వేస్ అని టైప్ చేయండి. అండ్ ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ మీకు ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎంతో కొంత స్టోరేజ్ అయితే మిగులుతుందన్నమాట. ఒకవేళ మీరు దీన్ని మళ్ళీ డిసేబుల్ చేయాలి అనుకుంటే compact.exe/compactos ఈ ఆల్వేస్కి బదులుగా మీరు నెవర్ అని టైప్ చేయొచ్చు. అండ్ మళ్ళీ ఎంటర్ క్లిక్ చేస్తే మీకు డీకంప్రెస్ అయితే అయిపోతాయి ఫైల్స్ అనేవి. అండ్ ఫైనల్గా మనం మన యొక్క రిజర్వ్డ్ స్టోరేజ్ని ఏ విధంగా క్లియర్ చేయాలో చూద్దాం. సో మోర్ కేటగిరీ సిస్టమ్ అండ్ రిజర్వ్డ్, అండ్ ఇందులో నాకు చూసుకుంటే రిజర్వ్డ్ స్టోరేజ్ కింద 7 GBని అయితే నేను క్లియర్ చేయొచ్చు. సో అసలు ఈ రిజర్వ్డ్ స్టోరేజ్ అనేది ఎందుకోసం అంటే మీ యొక్క C డ్రైవ్లో విండోస్ 10 అప్డేట్స్ కోసం టెంపరరీ క్యాష్ ఫైల్స్ని స్టోర్ చేయడం కోసం ఈ రిజర్వ్డ్ స్టోరేజ్ అనేది యూజ్ చేయబడుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు అర్థమైతేనే ఈ ఆప్షన్ని మీరు యూజ్ చేయండి. ఈ యొక్క రిజర్వ్డ్ స్టోరేజ్ అనేది విండోస్ అప్డేట్స్ కోసం సైడ్కి పెట్టబడుతుంది. ఒకవేళ మీరు దీన్ని కూడా యూజ్ చేసేసుకుంటే విండోస్ అప్డేట్స్ అనేవి అప్డేట్ అయ్యేటప్పుడు మీకు ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఓకే అనుకుంటే మీరు దీన్ని ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో ఏ విధంగా దీన్ని మీరు పొందాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పవర్ షెల్ని అయితే ఓపెన్ చేయాలి. సో స్టార్ట్ మెనూ మీద రైట్ క్లిక్ చేయండి, విండోస్ పవర్ షెల్ అడ్మిన్ మీద క్లిక్ చేయండి, ఎస్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది అయితే ఎగ్జాక్ట్గా అయితే టైప్ చేయాలి మీరు get-windows reserved స్టోరేజ్ స్టేట్ అని టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఈ యొక్క రిజర్వ్డ్ స్టోరేజ్ అనేది ఎనేబుల్ అయ్యిందా డిసేబుల్ అయ్యిందా అనేది చూపిస్తుంది. మీరు దాన్ని డిసేబుల్ చేయాలి అంటే set-windows reserved storage state state disabled అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయొచ్చు. అండ్ ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క సిస్టమ్ రిజర్వ్డ్ స్టోరేజ్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మళ్ళీ దీన్ని ఎనేబుల్ చేయాలి అంటే సింపుల్గా డిసేబుల్డ్కి బదులుగా ఎనేబుల్డ్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయొచ్చు. సో ఈ విధంగా గైస్ మీ యొక్క సిస్టంలో మీరు స్టోరేజ్ని అయితే పెంచుకోవచ్చు. అండ్ అలానే మీ యొక్క డెస్క్టాప్ మీద అండ్ C డ్రైవ్లో ఉండేటువంటి ఫైల్స్ని కూడా మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు వీడియోస్లో ఉన్నాయి కొన్ని, అండ్ వీటిని డిలీట్ అయితే చేసేస్తాను. సో ఆల్మోస్ట్ 1.43 GB అయితే ఉన్నాయి అవి. అండ్ డౌన్లోడ్స్ ఫోల్డర్లో చూసుకుంటే సో 36 GB ఆఫ్ ఫైల్స్ని నేను ఇప్పుడు డిలీట్ అయితే చేసేస్తున్నాను అనమాట. సో డైరెక్ట్గా డిలీట్ మీద క్లిక్ చేద్దాం. సో రీసైకిల్ బిన్ కూడా నేను ఎంప్టీ అయితే చేసేసాను, అండ్ డౌన్లోడ్స్ ఫోల్డర్ కూడా నేను ఖాళీ చేసేసాను. సో గైస్ వెళ్ళే ముందు మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే Call Me4 అనేటువంటి యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇందులో నుంచి మీరు డైరెక్ట్గా నా యొక్క నేమ్ని అయితే సెట్ చేయొచ్చు. సో ఉదయ్ టెక్ టిప్స్ అని సెట్ చేయండి, అండ్ ఇందులో కనిపించేటువంటి నా యొక్క నేమ్ని మీరు క్లిక్ చేసి నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మనం వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఇది 54 GB ఫ్రీ స్పేస్ని అయితే చూపించింది. అండ్ ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి నాకు 121 GB ఆఫ్ స్టోరేజ్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ విధంగా ఈ యొక్క గైడ్ని యూజ్ చేసి మీరు మీ యొక్క C డ్రైవ్ స్పేస్ని అయితే పెంచుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ అలానే హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీట్ యు నో నెక్స్ట్ వీడియో.